ఓవైపు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం రణరంగంలాగా మారింది. ఎంతో మంది కీలక నేతలు బరిలో నిలిచారు. అయినా ఆ రెండు స్థానాలపైననే అందరి దృష్టి నెలకొంది. అవే ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ. ఇక ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ రెండు స్థానాల్లో కూడా ఎవరిని నిలబెడతారో అని ఆసక్తి నెలకొంది. అయితే గత కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు నేడు తెరదించింది కాంగ్రెస్ పార్టీ. ఎట్టకేలకు ఆ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిషోరి లాల్ శర్మ బరిలో దిగనున్నారు. ఇక ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే మొదట అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీలో నిలుస్తారని అంతా భావించారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయరని ప్రియాంక చెప్పడంతో బరిలో నిలిచేది ఎవరనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఇవాళ వారు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీల విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం రణరంగంలాగా మారింది. ఎంతో మంది కీలక నేతలు బరిలో నిలిచారు. అయినా ఆ రెండు స్థానాలపైననే అందరి దృష్టి నెలకొంది. అవే ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న ఈ రెండు స్థానాల్లో ఎవరిని నిలబెడతారో అని ఆసక్తి నెలకొంది. అయితే గత కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు నేడు తెరదించింది కాంగ్రెస్ పార్టీ. ఎట్టకేలకు ఆ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మమతా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన స్థానాలు యూపీలో ఉన్న అమేథీ, అట్లాగే రాయ్బరేలీ. ఈ రెండు స్థానాల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంట్రెస్ట్ గా కొనసాగింది. దానికి తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. మొదటి నుంచి కూడా రాయ్బరేలీ నుంచి గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆ స్థానంలో రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని చెప్పి జోరుగా ప్రచారం జరిగినా కూడా ఆమెకి అక్కడ టికెట్ ఇవ్వకుండా రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టుగా ఏఐసిసి విడుదల చేసిన జాబితాలో రాహుల్ గాంధీ పేరుంది. అట్లాగే అమేథీ, కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న అమేథీ స్థానం నుంచి కిషోరి లాల్ శర్మ అని కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతకు అక్కడ టికెట్ ఇచ్చారు. మొదటి నుంచి కూడా అమేథీ నుంచి రాహుల్ గాంధీ, అట్లాగే రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా కూడా ఆ ప్రచారానికి తెరదించుతూ రాహుల్ గాంధీయే రాయ్బరేలీ నుంచి ఆయన బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే ఆయన వాయనాడులో ఎంపీగా కొనసాగుతున్నారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆయన రెండో స్థానం రాయ్బరేలీ నుంచి పోటీ దిగబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు అవుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పాయి. ఇటు అమేథీ నుంచి కిషోర్ లాల్ శర్మ పార్టీలో మొదటి నుంచి సీనియర్ గా ఉన్నారు. ఆయన ఈ గాంధీ కుటుంబం నుంచి ఏదైతే 1981 రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించేవారు. అప్పటి నుంచి కూడా అమేథీలో గాంధీ కుటుంబమే కొనసాగింది. గత ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అక్కడి నుంచి రాహుల్ గాంధీ మీద పోటీ చేసి విజయం సాధించడంతో అమేథీలో తొలిసారిగా బీజేపీ గెలిచినట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా కూడా అక్కడ లోకల్ గా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతకు అక్కడ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు యూపీలో సమాజ్వాదీ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉంది కాబట్టి సమాజ్వాదీ పార్టీ కూడా ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. ఈ రకంగా రెండు కీలక స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మమతా. రైట్, థ్యాంక్ యూ వాసు.